సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నేను కడప ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అది పిటిషన్ పెడతామని చెప్పారు సార్ రాత్రి మీరు. అవును సార్. రాలేదు సార్ అది. సార్ మీరు దర్యాప్తు చేయండి సార్. నా తరపున అట్లా కాదు సార్, మీరు ఇచ్చిన పిటిషన్ 4 పేపర్లే ఉంది సార్. మొత్తం మీరు 16 పేపర్లు పిటిషన్ అన్నారు. అవును సార్. రిమైనింగ్ పేపర్లు కానీ పెడితే దర్యాప్తుకు పంపిస్తాం సార్. అవును సార్, ఇప్పుడు నేను దర్యాప్తును పెడతాను. ఒకటి రిమైనింగ్ పేపర్స్ ఒకసారి పెట్టండి సార్. సార్ నేను చెప్పేది ఒకటి సార్. సార్ దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి సార్. సార్ అదే సార్, ఇప్పుడు ఎస్పీ గారికి ఆ విషయం చెప్పాలన్నా కూడా మీరు పిటిషన్ ఇస్తే మేము కన్సల్ట్ ఆఫీసర్ పంపిస్తాం సార్. ఏం రిపోర్ట్ ఇస్తారో చూస్తారు కదా సార్ ఎస్పీ గారు. స్పందనలో ఉన్నది కనీసం ఒక 4-5 పిటిషన్లు పెట్టినా సార్. ఏ దానికి నాకు స్పందన లేదు సార్. దీనికి 16 పేపర్లు ఉన్నారు సార్. ఒక ఇంకా మీ రిమైనింగ్ 12 పేపర్లు వాట్సాప్ చేయండి సార్. అవును సార్, నేను 4 సంవత్సరాల నుంచి నేను చేస్తాను పిటిషన్ పెడతాను. ఇప్పుడు మీరు ఎస్పీ గారు ఫోన్ చేశారు సార్. అవును సార్. సార్కి 4 పేపర్లు పెట్టారు. రిమైనింగ్ పేపర్లు ఇంకా ఉన్నాయని చెప్పి మీరే పిటిషన్ కింద రాశారు, సైన్ చేయలేదు. అవును సార్. అవును సార్. రిమైనింగ్ పేపర్లు పంపింది సార్. ఎంక్వైరీకి సార్ పంపిస్తారు. సాక్షులను వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తారు సార్. సార్ మీరు పిటిషన్ పెట్టండి సార్. వాళ్ళని భయపెట్టిస్తారు సార్. దాంట్లో ఉండే మీరు పిటిషన్ పెడితే సార్ వాళ్ళకు పంపించడానికి సార్. సార్ ఎస్పీ గారు చూసి కన్సల్ట్ ఆఫీసర్కి ఎంక్వైరీ పంపిస్తాడు సార్. సార్ నేను 4 పిటిషన్లు పెట్టాను సార్. సీఎం ఆఫీస్ వరకు పెట్టినాను సార్. ఒక్కటి కాదు, ఎస్పీ ఆఫీస్ లో 4 పిటిషన్లు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మీరు పెట్టిన దానికి రిమైనింగ్ పేపర్ ఒకసారి పంపించండి సార్. ఒక్కసారి నా బాడీ స్కాన్ చేసి పంపిస్తాను. నా బాడీలో ఎన్ని పార్ట్లు దెబ్బతీసినారో, నాకు బిడ్డలు ఎంత దెబ్బతీసినారో అన్ని కూడా మీరు దర్యాప్తు చేయకుండా నన్ను ఎంత చేసినారో అంత చేశారు సార్. మీరు చెప్పే విషయం అంతా అర్జీ రూపంలో ఆల్రెడీ ఉందన్నారు సార్. అర్జీ రూపంలో ఆ పిటిషన్ పంపించండి సార్ మాకు. సార్ నాకు సాక్షులను ప్రలోభాలు చేస్తారు సార్ రాజకీయ నాయకులు, పోలీసులు. పంపించకుండా ఆ మాట చెప్పట్లేదు సార్. పిటిషన్ పంపిస్తారు కదా ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని ఆఫీసర్ చెప్పేదానికి. ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి పిటిషన్ వేసి నేను మీరు పిటిషన్ పంపిస్తే మేము పంపిస్తాం సార్. నేను అంత దూరం అయినా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కలిసాలంటే నేను ఇక్కడ జరగకనే కదా సార్ అక్కడ పోయేది. సార్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి సార్. మీరు చెప్పే పిటిషన్ 4 పేపర్లు పెట్టారు. రిమైనింగ్ పేపర్లు పెడితే కన్సల్ట్ ఆఫీసర్లో పంపిస్తాం సార్. అదే సార్, నాకు ఇక్కడ న్యాయం జరగకుంటేనే కదా నేను సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సార్. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి సార్. నేను చెప్పింది పిటిషన్ పెట్టమని అడుగుతాను సార్. మీకు పెట్టినాను సార్. ముందు పెట్టిన పిటిషన్ ఆధారం చేసుకోండి సార్. ముందు ఉన్నాయి కదా నా పిటిషన్లు. సార్ ఇప్పుడు పిటిషన్ మీరు ఎస్పీ గారు పెట్టారు సార్ 4 కాపీలు. అవి రిమైనింగ్ కాపీస్ పంపించమని అడుగుతున్నాను సార్. కరెక్టే సార్. ముందు పెట్టిన పిటిషన్ ఆధారం. ఓకే సార్. ఓకే సరే సార్. ఓకే.